నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీకు కన్యా రాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ముందుగా కన్యా రాశి వారంటేనే ఒక పర్ఫెక్షనిస్ట్స్. బట్ కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా మీరు ఎక్కువగా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, అండ్ అనుకున్న ప్లాన్స్ అన్ని డిలే అవ్వడం, అండ్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్‌తో మీ యొక్క లైఫ్ గ్రోత్ కావచ్చు, మూవ్‌మెంట్ కావచ్చు కాస్త అడ్డులనేది ఎక్కువ రావడం, అనుకున్నంత రిజల్ట్ రాకుండా ఎక్కడో ఆగిపోయిన, స్టక్ అయిపోయిన ఫీలింగ్ అనేది ఎక్కువగా ఫేస్ చేయడం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. ఇది ఎందువల్ల అంటే మీకు సపోర్టివ్ ప్లానెట్స్ కావచ్చు, మీకు రూలింగ్ ప్లానెట్స్ కావచ్చు, కాస్త వీక్ పొజిషన్, ఇల్ పొజిషన్‌లో ఉండి అండ్ మీకు ఆ మూవ్‌మెంట్స్ అనేది సరిగ్గా సరిపోకపోవడం వల్ల మీరు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేశారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో కొంచెం మంచి మూవ్‌మెంట్సే ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని ప్లానెటరీ మూవ్‌మెంట్స్ అనేది అండ్ కొన్ని నక్షత్ర మూవ్‌మెంట్స్ అనేది. సో, వాటిలో కూడా ఆఫ్‌కోర్స్ నెగెటివ్స్ అసలు ఉండకుండా అయితే ఉండవు. చిన్న చిన్నవి ఉంటాయి. బట్ సో ఫార్ ఫస్ట్ హాఫ్ కంటే కూడా కాస్త బెటర్‌గా ఉంటుంది. అది ఏ విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల్లో బాగోదు, ఇవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేస్తా. సో, లాస్ట్ వరకు చూడండి. సో, స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. సో, చాలా వాల్యుబుల్ పాయింట్స్ అని చెప్పాను. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు మీరు లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ రీచ్ అయితే వారి లైఫ్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలా మీరు వారికి హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఆగస్టు 2న ఈ యొక్క రాహు గోచరం ధనిష్ఠా నక్షత్రంలో జరుగుతుంది. అండ్ ప్రతి నెల కూడా సూర్యుడు ఆల్మోస్ట్ 16వ తేదీకి 1 డే ప్లస్ ఆర్ మైనస్ 16th డే రోజు ఎగ్జాక్ట్‌గా మీకు సూర్యుడు పక్క రాశిలోకి మారుతూ ఉంటాడనమాట. సో, ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ మిథున రాశి అండ్ తర్వాత కర్కాటక రాశి, సింహరాశి ఇట్లా రాశులు మారుతూ ఉంటాడు. అది ప్రతి నెల 16వ తేదీకి 1 డే అటు ఇటుగా జరుగుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ అక్టోబర్ 25న ఈసారి అతిచార గురుడు యొక్క ప్లేస్‌మెంట్స్ వల్ల గురుడు ఈ యొక్క సింహరాశిలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ డిసెంబర్ 5న రాహు కేతువుల గోచారం ఈ యొక్క రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి ప్లేస్మెంట్స్ మార్చుకుంటూ ఉన్నారనమాట 1.5 ఇయర్ తర్వాత. సో, ఇవి మోస్ట్ కార్మిక్ ట్రాన్సిట్స్ అనమాట రాహు కేతువులు మాత్రం. సో, వాటిలో కొంచెం ఎక్కువ ఫలితాలే ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేస్తాను. సో, ముందుగా కెరియర్‌కి సంబంధించి గనుక స్టార్ట్ చేస్తే, సో, కెరియర్‌లో స్విచ్ వర్సెస్ స్టే గనుక చూసుకుంటే ఈసారి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఎనర్జీతో, ఎక్కువ మూమెంట్స్‌తో చాలా బాగా వర్క్ చేయగలుగుతారనమాట. సో, వర్క్ చేయడం ద్వారా మంచి రికగ్నైజేషన్ అండ్ గ్రోత్ అనేది వస్తుంది. ఎందువల్ల ప్లానెటరీ రీజన్ గనుక చూసుకుంటే రాహు ప్లానెట్ ధనిష్ఠా నక్షత్రంలోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారనమాట. సో, ఈ ఆగస్ట్ 2న ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. అండ్ మీకు ధనిష్ఠా నక్షత్రాధిపతి అయిన కుజుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడనమాట. తృతీయ స్థానం అంటే ఏంటంటే మన యొక్క ఇనిషియేషన్, మనం ఒక వర్క్ స్టార్ట్ చేయడం కానీ దాంట్లో సక్సెస్ రేట్ కావచ్చు, ఇవన్నీ కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. అక్కడ తృతీయాధిపతి అయిన కుజుడు యొక్క నక్షత్రంలోకి రాహు, అది కూడా మీకు షష్ఠ స్థానంలో హౌస్ ఆఫ్ వర్క్ ప్లేస్, మీ డైలీ లైఫ్ వర్క్ రొటీన్స్ దీనికి సంబంధించిన స్థానంలో రాహు ఆదరించిన నక్షత్రంలోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వర్క్ చేసి మంచి రికగ్నైజేషన్ అన్ని కూడా పొందగలుగుతారు. అండ్ అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల సడన్ వర్క్ ప్రెషర్స్ కూడా వస్తూ ఉంటాయి. హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళడం మంచిదన్నమాట. సో, హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతూ వస్తాయి. పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి ఈసారి అయితే. అండ్ దీంట్లో ఒక చిన్న కీ పాయింట్ అండ్ కాషన్ పాయింట్ కనుక చూసుకుంటే, మీరు ఏదైనా జాబ్ కోసం జాబ్ మారాలని ట్రై చేస్తూ ఉంటే కనుక ఆగస్ట్ 2 తర్వాత ఏదైనా జాబ్ ఆఫర్స్ కానీ ఏదైనా కొత్త విషయాలు లాంటివి ఏమైనా జరిగితే వాటిని తీసుకోకండి. వాటిలో వెళ్ళడానికి ప్రయత్నించకండి. మీరు ఉన్న చోటే మీరు ఆల్రెడీ చేస్తున్న వర్క్ ప్లేస్‌లోని, మీరు ఆల్రెడీ చేస్తున్న కంపెనీలోని మీ ఫుల్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి మీరు ఎక్కువగా మీ యొక్క సత్తాను నిరూపించుకోవడం కావచ్చు, మీ యొక్క క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకోవడం కావచ్చు, దీని వైపు ఫోకస్ చేయండి. కానీ మారిపోయి ఇంకో దాంట్లో కంపెనీలో వెళ్తే బెటర్‌గా ఉంటుందేమో అట్లా ఇట్లా అనుకోకండి. అండ్ ఒకవేళ ట్రై చేస్తున్న వారికి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి కనుక చూసుకుంటే ఆగస్ట్ 25 తర్వాత ప్లాన్ చేసుకొని అప్లికేషన్స్ ఇవ్వడం కావచ్చు, అప్లై చేసుకోవడం కావచ్చు, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ ఆగస్ట్ 25 తర్వాత ప్లాన్ చేయండి. ఎందుకంటే సింహరాశిలోకి గురుగ్రహం యొక్క గోచార సంచారం జరిగినప్పుడు మీకు ఇక్కడ 6th హౌస్‌ని సప్తమ దృష్టితో చూస్తారనమాట. సో, అది కాస్త బెటర్ పొజిషన్ అవుతుంది. సో, అక్కడ ప్లాన్ చేసుకుంటే మీకు కాస్త స్టెబిలిటీ వస్తుంది సింపుల్‌గా చెప్పాలంటే. సో, కాబట్టి ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా వెల్త్‌కి సంబంధించిన విషయాలను గనుక చూసుకుంటే, ఈసారి ఖచ్చితంగా ఇన్‌కమ్ అనేది చాలా వరకు బాగా పెరుగుతుంది. అండ్ ఇన్‌కమ్‌తో పాటుగా ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ఎందువల్ల అంటే ఈ అక్టోబర్ 25 తర్వాత గురుడు వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఎక్కువవుతుంది. అండ్ ఆ గురుడు చతుర్థ సప్తమాధిపతి కాబట్టి ఫ్యామిలీ విషయంలో ఖర్చులు ఎక్కువ పెట్టడం అనేది సూచిస్తూ ఉంది. అండ్ ఫ్యామిలీ పైన ఫ్యామిలీ హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ బెటర్‌మెంట్ కోసం కావచ్చు, ఇలా ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కావచ్చు ఎక్కువ ఖర్చులు అయిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉంది.
అండ్ కాస్త ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా చేయండి. ముఖ్యంగా ప్రతి నెల కూడా 16వ తేదీన సూర్యుడు మారుతారని చెప్పాను కదా! సో, ఆ టైం పీరియడ్‌లో మిడ్ మంత్ బడ్జెట్ అనేది చాలా బాగా మేనేజ్ చేసుకోండి. లేదంటే మంత్ ఎండ్ అయ్యేసరికి మీకు చాలా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. మిడ్ మంత్ బడ్జెట్ అనేది చాలా బాగా మేనేజ్ చేయండి. సూర్యుడు 16వ తేదీ ప్రతి నెల 16వ తేదీ మారుతారు. ఎనర్జీస్ అనేది చాలా వరకు షిఫ్ట్ అవుతాయి. అప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వచ్చే ఆలోచనలు కావచ్చు కొంచెం బెటర్‌గా ఉంటాయన్నమాట. మళ్ళీ ఇంకొక కాషన్ పాయింట్ ఏంటంటే నవంబర్ మంత్ నోట్ చేసుకోండి ఖచ్చితంగా. నవంబర్ మంత్‌లో అనవసరమైన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా చేయకండి. అవి ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ మీకు కలిసి రాకపోగా ఇబ్బందులు తీసుకొనొస్తాయన్నమాట ఫ్యూచర్‌లో. సో, కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త. నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ టైం పీరియడ్‌లో మీ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా చాలా వరకు ప్రైవేట్‌గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. సో, ప్రతీదీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా చేయకండి. ఎందుకంటే మీ సప్తమ స్థానం హౌస్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ అండ్ లవ్ లైఫ్ అండ్ మీ యొక్క హార్మోనీ రిగార్డింగ్ యువర్ స్పౌస్, వీటన్నిటికి సంబంధించిన అధిపతి అయిన గురుడు వ్యయ స్థానంలోకి అక్టోబర్ 25 తర్వాత గోచార సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానం, వ్యయమైన షష్టమైన ఈ రెండు కూడా దుస్థానాలు అవుతూ ఉన్నాయన్నమాట. సో, చాలా వరకు కొంతమంది చేస్తూ ఉంటారనమాట. ప్రతిదీ కూడా విత్ మై హస్బెండ్, విత్ మై వైఫ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫోటోస్ అప్‌లోడ్ చేయడం గాని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో, అలాంటివి ఏవి చేయకండి. ఈ టైంలో అలాంటివి చేశారంటే మీ యొక్క మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మీ లైఫ్‌లో ఎక్కువ జరుగుతుంది. అండ్ దానివల్ల అనవసరమైన చెత్త గొడవలు ఎక్కువ జరుగుతాయన్నమాట. సో, కొంచెం నా మాట హార్ష్‌గా అనిపించినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, అదెంత ఇంటెన్సిటీతో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అలా మాట్లాడుతూ ఉన్నా. సో, కాబట్టి ఇదొక్కటి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో, మీ యొక్క రిలేషన్‌షిప్స్‌కి సంబంధించింది కావచ్చు అన్నీ కూడా చాలా వరకు ప్రైవేట్‌గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతీది కూడా సోషల్ సర్కిల్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ డిస్క్లోజ్ చేయకుండా కాస్త మెయింటైన్ చేయండి. సో, ఇదొకటి రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చాలా వరకు బెటర్‌మెంట్ అవుతాయి. సో, సెవెంత్ లార్డ్ ఈస్ ఇన్ 12థ్ హౌస్ అన్నప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ నెగెటివ్ సైడే కాదు, పాజిటివ్ సైడ్ చూసుకుంటే గనక మనం ఎక్కువ స్పౌస్ గురించి ఆలోచించడం గానీ, మీరు లేడీస్ గనుక చూస్తుంటే మీ హస్బెండ్ గురించి ఎక్కువ ఆలోచించడం, మీరు వారి పట్ల చేసిన మిస్టేక్స్‌ని ఆలోచించడం, అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తారు. మేల్స్ చూస్తున్నా కూడా అంతే అనమాట. సో, మేల్ పర్సన్స్ చూస్తుంటే మీ వైఫ్ సైడ్ మీరు చేసిన నెగెటివ్స్ అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని, వాటిని రెక్టిఫై చేసుకొని ఆహ్, మారడానికి ప్రయత్నించడం ఇవన్నీ చేస్తారు. చేయడం ద్వారా రిలేషన్‌షిప్ బెటర్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ రిలేషన్‌షిప్స్ అనేది బిల్డ్ అవుతుందనమాట. సో, కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అతి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ ఫోటోస్ కావచ్చు ఇలాంటివి మీ రిలేషన్‌షిప్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించినవి పోస్ట్ చేయకండి. సో, ఇదొక సజెషన్‌లా తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీ అండ్ వెహికల్స్ ఇవన్నీ గనుక చూసుకుంటే, సో, ఎక్కడ కొంటే మంచిది? ఎప్పుడు కొంటే మంచిది? ఇది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో, రియల్ ఎస్టేట్ చేస్తున్నవారు కావచ్చు, లేదా ప్రాపర్టీ బయింగ్ కోసం చూస్తున్నవారు కావచ్చు, సో, డిసెంబర్ 5 లోపల బై చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కొంచెం సిటీకి దూరంగా గానీ, ఇట్లా కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీనికి 2 మేజర్ ప్లానెటరీ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో, మీరు ఏదన్నా ల్యాండ్ కావచ్చు, అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్‌కి సంబంధించి అలాంటి ఫీల్డ్స్‌లో ఉన్నవారికి కంటే పక్కన పెడితే అంటే రియల్ ఎస్టేట్ చేసేవారు, వెంచర్స్ చేసేవారు వీరిని పక్కన పెడితే జనరల్‌గా ఇప్పుడు నాలాంటి వారు నార్మల్‌గా మీరు ఏదైనా ల్యాండ్ బై చేయాలి, ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ బై చేయాలి. ఇట్లా నార్మల్‌గా చూస్తూ ఉంటే గనక సిటీకి కొంచెం దూరంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మీ వ్యయస్థానంలో గురుడున్నాడు. గురుడు ప్రశాంతత కారకుడు. ప్రశాంతతకి కారకుడు అండ్ వ్యయస్థానంలో ఉన్నప్పుడు వ్యయస్థానం దూరాన్ని సూచిస్తుంది. అండ్ అదే గురుడు మీకు చతుర్థాధిపతి కూడా. చతుర్థ స్థానం అంటే హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్, ల్యాండ్స్, వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఈ గురుడు వ్యయస్థానంలో ఉండి ఆ వ్యయస్థానాన్ని యాక్టివేట్ చేస్తూ ప్లానెటరీ ఎనర్జీస్‌ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, దూర ప్రాంతాల్లో మీరు ల్యాండ్ అనేది బై చేసినప్పుడు, దూర ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్ పైన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు, లాంగ్ టర్మ్‌లో మీకు మానసిక ప్రశాంతతను తీసుకొనొస్తుంది. గొడవలు, లిటిగేషన్స్ ఏవి లేకుండా మీ లైఫ్ లాంగ్ అది మీకు ఉండేలాగా చూసుకుంటుందనమాట. అంటే సింపుల్‌గా మనం ఆ స్థానం ఎనర్జీని, ఆ ప్లానెటరీ ఎనర్జీని అలైన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఒక దారిలో వేస్తూ ఉన్నాం సింపుల్‌గా చెప్పాలంటే. సో, మోస్ట్‌లీ డిసెంబర్ 5 లోపలే డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డిసెంబర్ 5 తర్వాత డాక్యుమెంట్స్ అండ్ పత్రాలకు సంబంధించిన విషయంలో గందరగోళాలు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే రాహు ట్రాన్సిట్ మారుతూ ఉన్నారు కదా! ఈ పంచమ స్థానంలోకి మీకు మీ యొక్క రాశి నుంచి. సో, ఈవెన్ దో ఆ పంచమ స్థానం మీకు ప్రాపర్టీస్ అండ్ ల్యాండ్స్‌కి రిలేట్ అవ్వకపోయినప్పటికీ కూడా సో, ఫోర్త్ హౌస్‌కి నెగేటింగ్ హౌస్ కదా! సో, ఫోర్త్ హౌస్‌కి సక్సీడింగ్ హౌస్, సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్. సో, సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతాయి. మళ్ళీ ఇంకొకటి ఇది మేజర్ పాయింట్ కాకపోయినా కేతు లాభస్థానంలోకి వస్తున్నాడు. మీ గెయిన్స్ గాని ఇవన్నిటిని కూడా కొంచెం డిటాచ్ చేస్తాడనమాట. సో, కాబట్టి లాభాలు ఇవన్నీ కూడా. సో, అదే కేతు మళ్ళీ కర్కాటక రాశి అంటే న్యాచురల్ ఫోర్త్ హౌస్. సో, అది ఇబ్బంది పెడుతుంది.
మీకు ఈ ప్లానటరీ ప్లేస్మెంట్స్ ఇవి అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ ఫలితం ముఖ్యంగా చూసుకోండి. ఇది ఒకటి వెహికల్స్కి కూడా అంతే అనమాట, సేమ్ థింగ్స్ అప్లై అవుతాయి. సో అట్లని ఊరు దూరంగా ఉన్న షోరూమ్స్లో కొనమని చెప్పట్లేదు, జస్ట్ అది ల్యాండ్స్కి మాత్రమే అది అప్లై అవుతుంది. ఓకే, సో ఇదనమాట ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్కి సంబంధించి. ఏది తీసుకున్నా December 5 లోపల చేయండి, అదొకటే అనమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్కి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకుంటే, ఈ టైం పీరియడ్లో వీలైనంత వరకు ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నించండి. స్లీప్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 మొత్తం కూడా కంప్లీట్గా టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అండ్ టూ మచ్ ఆఫ్ యాక్టివ్ మైండ్ని సూచిస్తూ ఉందన్నమాట. ఈ టైం పీరియడ్లో మీరు కనుక నిద్ర ఇగ్నోర్ చేశారు అంటే అది చాలా హెల్త్ ఇష్యూస్ తీసుకొని వస్తుంది, ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది. జనరల్గానే ఇప్పటికే మీరు ఫేస్ చేస్తూ ఉంటారు, ఐ కెన్ సెన్స్ దట్. సో కన్యా రాశి వారికి ఇక్కడ సింహరాశి వ్యయ స్థానం అవ్వడం అండ్ అక్కడ ప్రజెంట్ ఉన్న ప్లానెటరీ ఎనర్జీస్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే సో ఇప్పటికీ కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ కానీ, ఫీట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే కొంచెం స్లీప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అండ్ 80% ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఇవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో వీలైతే నైట్ 10 లోపల పడుకుండిపోవడానికి ప్రయత్నించండి అండ్ ఇట్లాంటి వాటి వల్ల మీకు 80% ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి సంబంధించి చూసుకుంటే కనుక స్టూడెంట్స్కి కూడా ఈసారి బాగానే ఉందన్నమాట. అంటే ఎందుకంటే బాగానే ఉందనే పదం ఎందుకు వాడానంటే బాగుందనకుండా, ఇక్కడ పంచమ స్థానంలోకి రాహు వస్తూ ఉన్నాడు, వ్యయ స్థానంలోకి గురువు వస్తూ ఉన్నాడు. సో ఈ October 25 తర్వాత ఆల్మోస్ట్ December 5 టైం పీరియడ్స్ నుంచి టూ మచ్ ఆఫ్ ఈ వర్క్ లోడ్ అనేది రావడం కానీ అండ్ ఎంజాయ్మెంట్ వైపు, ప్లెజర్స్ వైపు మీరు కాస్త డ్రైవ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే పంచమ స్థానం మన ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, మన జల్సాలు కావచ్చు, ప్లెజర్స్ కావచ్చు, మనం ఏదైతే ఆనందపడతామో దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పంచమ స్థానం సూచిస్తుంది. ఇక్కడ రాహు ప్లేస్మెంట్ వచ్చినప్పుడు రాహు మ్యాలఫిక్ ప్లానెట్ అనమాట. మ్యాలఫిక్ ప్లానెట్ కాకుండా రాహు సూచించేది ఏంటంటే మనకి ఏదైతే ఉపయోగపడకుండా అవసరం లేని విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఎక్కువ సూచిస్తారనమాట. టెంపరరీ ప్లెజర్స్, సింపుల్గా చెప్పాలంటే టెంపరరీ ప్లెజర్స్ అనేది సూచిస్తాడనమాట. సో అక్కడ రాహు వచ్చినప్పుడు టెంపరరీ ప్లెజర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గంట సేపు ఊరికి అట్లా బైక్ రైడ్ చేసి రావడం కావచ్చు, ఏం ఉండదు, ఉపయోగం ఉండదు, కానీ అట్లా వెళ్ళి రావడం కానీ, ఒక 10 మంది ఫ్రెండ్స్ని వెంటేసుకుని అట్లా తిరిగి మాట్లాడుకుంటూ ఎగురుకుంటూ రావడం కానీ, ఇట్లాంటివి సింపుల్ టెంపరరీ ప్రెజర్స్ అనమాట, పైసా ఉపయోగం లేనివన్నీ కూడా. సో అవన్నీ రాహు సూచిస్తాడు, వాటి వైపు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా సూచిస్తాడు. సో ఇట్లా పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ వెరీ షార్ప్గా పనిచేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇలాంటివన్నీ కూడా టెంపరరీ ప్లెజర్స్ పైన మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేలా కూడా చేస్తుంది. సో ఎక్కువగా ఈ టైం పీరియడ్ మీరు ఏంటంటే ఒంటరిగా కూర్చొని చదువుకోవడానికి, ఒంటరిగా స్టడీస్ అన్ని కూడా ఒంటరిగా చేయడానికి ప్రయత్నించండి. గ్రూప్ స్టడీస్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ చేశారంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. సో గ్రూప్ స్టడీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. సో ఒంటరిగా కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించండి. 2 అవర్స్లో జరగాల్సిన వర్క్ 1 అవర్లోనే అయిపోతుంది ఇక్కడ స్టడీస్కి సంబంధించి. సో ఇదనమాట, కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. సో స్టూడెంట్స్, హెల్త్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ కవర్ చేశాను. సో ఇదనమాట కంప్లీట్గా ఈ యొక్క మీ కన్యా రాశి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026కి సంబంధించి మొత్తం కూడా. సో లాస్ట్లీ ఇంకా గ్రీన్ లైట్స్ అండ్ రెడ్ లైట్స్ లాగా డూస్ అండ్ డోంట్స్ అనేది ఒక్కసారి మనం ఒక 30 సెకండ్స్ ఓవర్వ్యూ చూసుకుంటే, ఈ టైంలో మీకు కలిసి వచ్చేవి గ్రీన్ లైట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్స్కి డీప్ స్టడీ చేయాల్సి ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి బాగుంది, టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోండి హెల్త్ కోసం అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక సో ఈ యొక్క ల్యాండ్స్ పైన ఇలాంటి వాటిపైన ఊరికి దూరంగా ప్లాన్ చేస్తే మంచిది అండ్ అది కూడా December 5 లోపల ప్లాన్ చేసుకుంటే మంచిది. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ఆగస్టు టైం పీరియడ్లో తొందరపడి జాబ్ మారడం కానీ ఇలాంటివన్నీ చేయకండి అండ్ పర్సనల్ విషయాల్ని, రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్ని, ప్రైవేట్ లైఫ్ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి కూడా చేయకండి అండ్ గ్రూప్ స్టడీస్ కావచ్చు, ఇలాంటివి కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయకండి, స్టూడెంట్స్కి చెప్తున్నా. సో అప్పుడు మీకు ఈ సెకండ్ హాఫ్ 2026 అంతా కూడా చాలా వరకు మీరు సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట కంప్లీట్గా మీ కన్యా రాశి వారికి ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విలువైన మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. సో అండ్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ట్రాన్సిట్స్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా అందరికీ మోస్ట్ కామన్లీ అప్లై అయ్యేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 40% వరకు మీకు అప్లై అవుతాయి అండ్ రిమైనింగ్ 60% అంతా కూడా మీ యొక్క దశల పైన, మీ ప్లానటరీ ప్లేస్మెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో వాటిలో ఇంకా మీకు ఇన్డెప్త్ క్లారిటీ వస్తుంది అండ్ లైఫ్లో ఏం సాధించాలని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ మీరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు వాల్యుబుల్ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కాలర్ మెసేజ్ చేస్తే వితిన్ 18 to 24 hours లోపల మీకు రిప్లై అనేది వస్తుంది, అంతసేపు కూడా పట్టదు, ఇంకా కొంచెం తొందరగానే వస్తుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోకి లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా మీరు ఛానల్కి హెల్ప్ చేసిన వారు అవుతారు, నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు, ఇంకొక పర్సన్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అదొక పాజిటివ్ కర్మ మీకు. సో అదొకసారి చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్.